रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి రోజు. పెనుగొండ క్షేత్రంలో పీఠాధిపతి వారుగా మన ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు బాధ్యతలు స్వీకరించబోతూ ఉండేటువంటి సందర్భంలో భగవద్ అనుజ్ఞను తీసుకుంటూ దానికి కావలసినటువంటి వైదిక ప్రక్రియను ఆరంభం చేస్తూ ఉండేటువంటి శుభదినము ఈవేళ. ఒక పీఠానికి బాధ్యత నిర్వహించుట సామాన్యమైన విషయం కాదు. సమాజంలో చాలా 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 పీఠాలు ఏర్పడుతున్నాయి. కానీ పీఠం ఏర్పరచడం గొప్ప కాదు, ఏర్పరచబడినటువంటి పీఠాన్ని సమర్థంగా నిర్వహించుట అనేటువంటిది ఆయా పీఠాలను అధిరోహించినటువంటి పీఠాధిపతుల యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సామర్థ్యము అంటే శక్తి, యుక్తి కాదు, ప్రధానంగా భగవద్ అనుగ్రహము సామర్థ్యం. ఇలాంటి వైదిక పీఠాలకి వేటికైనా భగవద్ అనుగ్రహం పూర్తిగా ఉన్నప్పుడే అవి సమర్థవంతంగా 10 కాలాల పాటు అలా సాగుతూ ఉంటాయి. భగవానుని అనుగ్రహం కావడానికి మన ప్రయత్నం ప్రధానం కానే కాదు, అది నిర్హేతుకమైంది. నిర్హేతుకమైనటువంటి భగవత్ కృప మన దాకా చేరాలి అంటే మన లోపల దానిని స్వాగతించేటువంటి గుణం ఉండాలి కదా. దేవుడు వరం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు, ఆ వరాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మాకు వద్దండి అని మనం నోటితో అనం, కానీ మనం చేసేటువంటి స్వప్రయత్నాలే ఆ అనుగ్రహానికి అడ్డుకట్ట అవుతాయి. మనం స్వప్రయత్నం చేయకుండా నీవు ఎప్పుడు ఏది ఇస్తే దానిని మేము స్వీకరిస్తూ నీ అనుగ్రహ ప్రసాదంలో ముందుకు సాగుతాము అనేటువంటి స్థితి గనక మనసా వాచా కర్మణ వ్యక్తి లోపల ఉంటే ఆ అనుగ్రహం ఎప్పుడూ ఈ జీవుడి మీద అడ్డు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ అడ్డు లేకుండా ప్రవర్తించేటువంటి ప్రవృత్తికి మన అడ్డు కట్ట వేయాలి అంటే దానికి ప్రధానమైనటువంటిది జ్ఞానము. ఆ జ్ఞాన మార్గంలో ప్రవర్తించినప్పుడే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప జీవులపైన ప్రసరిస్తుంది. లోకంలో మనం చేసేవన్నీ సాధారణంగా మన సంకల్పాలుగా మనం అనుకుంటాం. మన సంకల్పాలు కాదు, దైవ సంకల్పమే మన ఆలోచనలలో మన ప్రయత్నాలలో
అవి సాఫల్యం అవుతూ ఉంటాయి. దైవం మానుష రూపేణ ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించారు. 90 అడుగుల అమ్మవారు. దానికి ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, మన అధ్యక్షులు వారు, సెక్రటరీ గారు, అలాగే ఆ ఆర్కిటెక్ట్ వేసినటువంటి వారు, వీళ్ళంతా మనం వాళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత పని చేశారని మనం అనుకుంటాం. అనుకోవడం తప్పేం కాదు. కానీ ఆ గొప్పతనం వారికి రావడానికి మూలమైనది అమ్మవారి యొక్క అనుగ్రహం కదా. ఆ అమ్మవారు వారిలో ప్రవేశించి వారికి ఆలోచన ఇచ్చింది. అందుకనే ప్రాప్తావం ప్రాపగనం ప్రాప్తిక్కుం ఉహప్పాన్ అవనే అని ఒక సూత్రం, ద్రావిడ సూత్రం. లోకంలో ఏది చేస్తూ ఉన్నా ఆ చేసేదానికి సంతోషపడేది కూడా ఆమె. మన అబ్బా చాలా మంది స్వాములు వచ్చారు, బ్రహ్మాండంగా 3 రోజులు పెనుగొండ క్షేత్రంలో అద్భుతంగా కార్యక్రమం జరిగింది, స్వాముల వారు పీఠాన్ని అధిరోహించారు అని మనమంతా రేపటి నుంచి బాగా చెప్పుకుంటాం. ఈవేళ ఆరంభం అయిపోయింది. కానీ మనమా చేసింది? బాగా చేసింది ఎవరు? సంతోషపడవలసింది ఎవరు? ఎవరి కోసం ఎవరు చేశారు? మనం చాలా స్వార్థపరులం. మనుషునికి నిలువెత్తున ఉన్నది ఏమిటి? స్వార్థమే కదండి. కనుక ఒకరి కోసం మరొకరు బాగా చెయ్యం. ఎదుటి వ్యక్తి చేసిన పని బాగుంటే బాగుంది అని పైన అంటాం, కానీ లోపల అది నేను చేయలేకపోయానే, ఆ క్రెడిట్ ఏదో నాకు వస్తే బాగుండే అనుకుంటాం. ఇది మనిషికి ఉండేటువంటి దోషపూరితమైనటువంటి ఒక స్వభావం, ఆలోచన. కనుక మనం చేయడం మన వల్ల కాదు, చేసేది ఆమె, చేయిస్తున్నది ఆమె, ఆనందపడేది కూడా ఆవిడే. ఇప్పుడు మనమందరం ఇక్కడికి వచ్చి కూర్చొని హాయిగా సంగీత కచేరీ చేసినా, కుంకుమార్చన చేసినా, పెద్దలు ప్రసంగం చేసినా, ఆరాధనాదులు చేసినా ఆనందపడేది అమ్మ. తన ఆనందం కోసం తాను చేసుకుంటుంది. ఎప్పుడైనా మూలపురుషుల ఆనందం కోసమే ఈ లోకంలో జరిగేవి ఏవైనా కదండి. మనం సంతానాన్ని కంటాం, ఎవరి కోసం కంటాం? మన కోసమే కంటాం, మనం ఆనందించడానికే కంటాం కదా. సంతానం లేని వాళ్ళు లోకంలో దుఃఖపడుతూ ఉంటారు, అయ్యో మాకు సంతానం లేరే, వాళ్ళకైతే చక్కగా 4 పిల్లలు ఉన్నారు అని, అవునా? కనుక సంతానం వలన ఆనందపడేది తల్లిదండ్రులు. ఈ జీవుల యొక్క జ్ఞానం వలన కానీ, వీరు చేసేటువంటి కర్మల వలన కానీ, వీరు చేసేటువంటి భక్తి జ్ఞానం వలన కానీ, దేని వలననైనా ఆనందపడేటువంటిది పరమాత్మ కదా. ఆ పరమాత్మ తాను ఆనందపడటానికే ఈ సృష్టి కార్యాన్నంతటినీ చేశాడు. తాను ఆనందపడడానికి తన ప్రక్కన ఉండేటువంటి ఆమె ఆనందపడాలి కదా. తన భార్య ఆనందమే తన ఆనందం కదండి. తన కుటుంబంలో ఉన్న ఆనందమే తన ఆనందం. కనుక లక్ష్మీనారాయణుడు ఈ లోకానికి ఆది పురుషులు అయితే, ఆ ఆది పురుషులు తమ యొక్క ఆనందం కోసమని ఈ చరాచరానంతటినీ సృష్టించి ఇందులో జరిగేటువంటి ప్రతి కార్యానికి తాము ఆనందపడుతూ ఉంటారు. జీవులంగా మన యొక్క కర్మలకి చేసేటువంటి పనుల వలన సుఖం కలిగితే సంతోషపడతాం, దుఃఖం కలిగితే బాధపడుతూ ఉంటాం. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి మన కర్మలలో ఉండేటువంటి స్థితే తప్ప ఇది భగవంతుని యొక్క సంకల్పంలో భాగం కాదు. కర్మ అనేటువంటిది మనపైన ఒక ప్రత్యేకమైన బాధ్యత పెట్టడం చేత అది జ్ఞానం లేనివారమై, తెలివి లేనివారమై మనము చేసుకునేటువంటి దాంట్లో సుఖం వైపుకు పోవాలి అనుకుని దుఃఖం వైపుకు తెలియకుండా వెళ్ళిపోతున్నాం. ఆ సుఖ దుఃఖాలు జీవుని దుఃఖ పెట్టకుండా ఉండాలి, బాధ పెట్టకుండా ఉండాలి అంటే ఏ జీవుడైనా ప్రధానంగా తెలుసుకోవలసినది త్యాగము అనేటువంటి గుణం కలిగిన వాడికి సుఖమైనా ఒకటే, దుఃఖమైనా ఒకటే. ప్రకృతిలో ఉన్నటువంటి వాడికి సుఖ దుఃఖాలు అందరికీ ఉంటాయి. అందరికీ
స్వామీజీ మీకు కూడా ఉంటాయా? మాకు కూడా ఉంటాయి. ఎందుకుంటాయి? మీతో సమానంగా మేము కూడా ప్రకృతిలో ఉన్నాం కనుక. ఎండ మీకున్నది ఎండే, మాకు కూడా ఎండ బాగా ఉన్నట్టే. మీ అందరికీ చలి ఉంటే మాకు కూడా చలి ఉన్నట్టే. కనుక ఇది ప్రాకృతికమైనటువంటి ప్రయోజనం. ఈ ప్రాకృతికమైనటువంటి ప్రయోజనం అల్పమైనది, అసారమైనది కనుక దీనిని కనుక మనం త్యాగం చేయగలిగితే ఈ సుఖ దుఃఖాల కంటే అతీతమైనటువంటి భావన ఏదైతే ఉన్నదో, ఆనందమైన భావన, మోక్షైకమైన భావన, అది మనకి లభిస్తుంది. దానికి జీవుని లోపల ఉండవలసినటువంటిది త్యాగము. ఈవేళ ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధానంలో మనం కూర్చున్నప్పుడు, ఆ అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మన లోపల ఒక గుణం బాగా భాషించాలి. త్యాగము అనే గుణం భాషించాలి. అది ఉన్నవాడే అమృత తత్వాన్ని అనుభవిస్తాడు. త్యాగేనైకేన అమృతత్వమానసు అని వేదం చెప్తోంది. కనుక ఎవరైతే త్యాగంగా ఉంటారో వారికి మాత్రమే మోక్షప్రాప్తి. త్యాగం లేని వాడికి మోక్షప్రాప్తి రాదు. మనమేం చేసుకుంటాం? మనందరి లోపల ఒక గుణం ఉంటుంది. అమ్మ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. శారీరకమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ప్రయోజనాలు కావాలి, దేవుడు కావాలి. కానీ దేవుడి కోసం మనం ఏం చెయ్యం, త్యాగం చెయ్యం. చేస్తామా? మీరు అమ్మవారి కోసం మీరంతా బాగా పూజలు చేస్తున్నారు కదా, అమ్మవారి కోసం నేను ఇది త్యాగం చేశాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక్కరు చేయవెత్తండి. నిజంగా ప్రెసిడెంట్ గారు ఎత్తాలి. అమ్మవారి కోసం నా సమయాన్ని అంతా త్యాగం చేశానండి, ఆమె కైంకర్యం కోసమే చేశాను అని ఆయన చేయెత్తాలి. మీరెవరైనా చేయెత్తుతారా? ఏం చేశారండి? నేను ఒక మాట చెప్తా. మీకు అమ్మవారంటే భక్తి ఉంది కదా, ఉందా? చేయెత్తండి. భక్తి బాగా ఉంది, అమ్మవారి కోసం ఉంది కదా. అమ్మవారి కోసం మీకు ఇష్టమైన పదార్థాన్ని తినడం మానేయండి. మానేయగలరా? అది ఒక్కటి చెప్పదు స్వామి, ఇంకా ఏదైనా చెప్పండి, అది ఒక్కటి చెప్పద్దు కదా. ఏది చెప్పినా అది ఒక్కటి వద్దు కదండి. అయ్యో, తినేటువంటి పదార్థంలో ఇది వద్దు అంటేనే దాన్ని మనం అమ్మో ఎలా అండి, ఉల్లిపాయ లేకుండా భోజనం ఎలా చేయడం? స్వామీజీ టేస్ట్ రాదండి, కనుక అది కాకుండా ఇంకేదైనా చెప్పండి అన్నాం. కనుక రుచిగా తినాలి, శుచిగా తినాలంటే ఆ రుచి రావాలంటే అందులోపల ఉండవలసినవన్నీ ఉండాలి కదా. అదే వద్దంటే ఇంకెలా అండి? కనుక మేము త్యాగం చేయలేము. ఒక చిన్న వస్తువునే త్యాగం చేయలేని వారం మనం ఏం త్యాగం చేయగలము? జీవితాన్ని త్యాగం చేయగలమా? సమయాన్ని త్యాగం చేయగలమా? ద్రవ్యాన్ని త్యాగం చేయగలమా? మనస్సుని త్యాగం చేయగలమా? ఏమి త్యాగం చేయగలం? ఒక త్యాగమూర్తి సన్నిధానంలో ఉండి త్యాగం చేయడానికి మనం ముందుకు రాకపోతే ఆ అమ్మవారి ఆరాధన చేయడానికి మనం అర్హులమవుతామా? ఆయన త్యాగ నిధి. ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు మహాత్యాగి. అందుకనే అమ్మవారి పీఠాన్ని వారు అధిరోహించేటువంటి అద్భుతమైన అవకాశం వారికి ఏర్పడింది, వారికి వచ్చింది. అది నిజంగా ఈ అవకాశం వారికి వచ్చింది అని అధ్యక్షుల వారు మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు త్రికరణ శుద్ధిగా మేము సంతోషపడ్డాం. దానికి నిజమైన యోగ్యుడు ఆయన, అర్హులాయన. అందుకని ఎక్కడో తెనాలిలో ఉండేటువంటి స్వామివారిని పెనుగొండకు అమ్మవారి తీసుకొచ్చిందంటే కారణం ఆయన లోపల గుణవైభవం నిండా ఉన్నది. కాషాయాంబరాలు ధరించినటువంటి మహానుభావులు ఎంతమంది లేరండి? అందరికీ ఇచ్చిందా అమ్మవారు ఆ స్థానం? మా స్వామివారికి ఇచ్చింది. అందుకనే వారిని మేము బాలస్వామి వారు అంటాం. ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారిని వారి పేరైతే మేము బాలస్వామి. ఆయనేం బాలుడేం కాదు, పెద్ద స్వామి ఆయన. ఒక్కసారి తెనాల్లో వారు విజృంభించారు. నేను బాలుణ్ణి కాదు త్రివిక్రముణ్ణి అని విజృంభించారు ఆయన. అద్భుతంగా వెంకటేశ్వర స్వామి యొక్క వైభవ ఉత్సవాలను చాలా అత్యద్భుతంగా నిర్వహించారు. వారి మాట చాలా సుస్పష్టంగా ఉంటుంది. ఆయన వైశ్య కులంలో పుట్టినప్పటికీ
వారు ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగి త్యాగమే జీవితానికి ప్రధానమైనది అని చిన్నతనం నుంచి కూడా వారు పెద్దలలో ప్రవర్తిస్తూ జ్ఞానాన్ని బాగా సముపార్జన చేశారు. జ్ఞానం పుస్తకాలు ముందు వేసి కూర్చుంటే రాదండి. జ్ఞానం కలిగినటువంటి మహనీయుల యొక్క శుశ్రూష చేయాలి. గురు శుశ్రూషయా విద్య. విద్య అంటే గురువులకు బాగా సేవ చేయాలి. సేవ చేయుట అంటే ఏమిటి అంటే గురువుగారి బట్టలు ఉతుకుట, గురువుగారికి పక్క వేయుట, గురువుగారికి భోజనం పెట్టుట కాదు. శుశ్రూష అంటే శ్రవణమిచ్చతి శుశ్రూష. గురువుగారు ఏది చెప్తే అది వినాలి. వింటే చాలదండి, ఏది విన్నామో దాన్ని ఆచరించాలి. దానికి శుశ్రూష అని పేరు. వినుట, ఆచరించుట. నాయన ఇక్కడే కూర్చో, ఈ మంత్ర జపం చెయ్యి అంటే మళ్ళీ గురువుగారు లే అనే వరకు ఆ పని సాగుతూనే ఉండాలి. అది గురువుగారికి ఇష్టమైనటువంటి ఒక ప్రక్రియ. మనం ఎలా చెప్తే అలా చేస్తున్నాడు కనుక ఇతడు బుద్ధిమంతుడు కనుక నాలో ఉండేటువంటి యోగాన్ని నా శిష్యునికి నేను ప్రదానం చేయాలి అనిపిస్తుంది. శిష్యుడు అడగడెప్పుడు గురువుగారు మీ గొప్పతనం అంతా నాకు రావాలండి అని ఏ శిష్యుడు ఏ గురువుని అడగడు. కానీ శిష్యునిలో ఉండేటువంటి ప్రజ్ఞా పాఠవం, ఈ ప్రజ్ఞాపాఠం అంటే శ్రవణము, ఆచరణ, వినుట, ఆచరించుట ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞా పాఠవం విద్యార్థికి. అది ఆచార్యుడి యొక్క హృదయం ఆనందపరిచేట్టుగా చేస్తూ ఉంటుంది. అలా గురు శుశ్రూష ద్వారా ప్రజ్ఞానంద సరస్వతిగా స్వామివారు పెద్దల దగ్గర దీక్ష తీసుకుని శృంగేరి స్వాముల ఆ మఠానికి సంబంధించినటువంటి ఆచారాన్ని బాగా ఇష్టపడతారు స్వామివారు. శృంగేరి స్వాముల వారంటే బాగా ఇష్టపడతారు. అందుకోసం వారిని ఆరాధన చేస్తూ వారి వారి పరంపరలో ఉండేటువంటి గురుదేవతామూర్తులను ఆరాధన చేస్తూ వారు చిన్నతనం నుంచే సన్యాసిగా సమాజానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి సందేశాలను ఆచరణాత్మకంగా ఇస్తూ వారి వేళ పెనుగొండ వాసవి పెనుగొండ అమ్మవారి పీఠంలో పీఠాధిపతిగా వారు ఎల్లుండి పీఠారోహణ చేయబోతూ ఉన్నారు. దానికి ఈవేళ ఆరంభంగా చేయవలసినటువంటి వైదిక ప్రక్రియలు ఆరంభం కాబోతున్నాయి. ఎల్లుండి చాలా పవిత్రమైన రోజు, భీష్మ ఏకాదశి. వాస్తవానికి మేము కూడా ఎల్లుండే రావాలి, కానీ భీష్మ ఏకాదశి మాకు ఒక శ్రీమన్నారాయణుడి క్షేత్రం ఉన్నది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడు తేజోవంతమైన రూపం ఉల్లిపాలెము అని హంసల దీవికి సమీపంలో అక్కడ స్వామికి 108 కలశాలతో అభిషేకం, 24 గంటలు విష్ణు సహస్రనామ పారాయణం. మా క్షేత్రంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండదు. మా క్షేత్రంలోకి వచ్చిన వారంతా భోజనాలు, ఉపాహారాలు, ఎవరెవరికి ఏది కావాలంటే అదంతా ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకోసమంటే మా క్షేత్రంలో ఏకాదశి వ్రతం తింటేనే చేసినట్టు, ఉపవాసం ఉంటే చేసినట్టు కాదు. అందుకోసం ద్వాదశి ఏకాదశి రెండు ఏకమే. అందుకని ఏకాదశి ఆరంభం చేసి ద్వాదశి వరకు విష్ణు సహస్రనామ పారాయణ, ఎవరెవరికి ఏవేవి కావాలో ఆ ప్రసాదాలన్నీ కూడా అక్కడ వితరణ చేయబడుతూ వందలాది మంది, ఇరు రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు మేము లేకపోతే భక్తులకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కనుక స్వామివారి పర్మిషన్ తీసుకుని మేము ఈవేళ వచ్చాం. స్వామివారి ఎంత సౌలభ్యం అంటే, అయ్యా 8వ తారీఖు రాలేకపోతానంటే మీరు ఎప్పుడైనా రావచ్చండి, మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఆనందము అన్నారు వారు. వారిలో ఉండేటువంటి సౌలభ్యం అది ప్రేమ. గురువుకి ప్రధానంగా ఉండవలసింది జ్ఞానం ఎంత ఉండాలో అంత సౌలభ్యం కూడా ఉండాలి. ఆ ప్రేమగా శిష్యులను దగ్గరకు తీర్చుకునేటువంటి గుణం ఉంటేనే ఆ పీఠం ఎప్పుడు విరాజమానంగా ఉంటుంది. ఈ పీఠానికి ఆకర్షణ ఉన్నది. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉండేటువంటి ఆర్యవైశ్యులంతా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేస్తూ ఉంటారు. అందరినీ ఆకర్షించేటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది.
వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది అమ్మవారు. అది కూడా నాకు తెలిసిన విషయం. ఎక్కడ ఆర్యవైశ్యులున్నా ఈ రెండు బాగా సాగుతాయి. అంటే ఆధ్యాత్మికతకు ప్రధానంగా మూలపట్టు ఎవరు అంటే ఆర్యవైశ్యులే. వాళ్ళే సమాజంలో లేకుండా ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంత బాహాటంగా, ఇంత అద్భుతంగా, ఇంత శోభాయమానంగా సమాజంలో జరగడానికి అవకాశమే లేదు. ఈ క్షేత్రాన్ని మేము 2001లో సేవించడానికి వచ్చాం. ప్రత్యేకంగా అమ్మవారిని సేవించడానికి రాలేదు. కృష్ణానందపురి స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారని, వారిని మా గురువుగారైనటువంటి చిన్నజీయర్ స్వాముల వారు సహస్రాబ్ది ఉత్సవాలు రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి స్వామీజీలందరినీ ఆహ్వానించేటువంటి కార్యక్రమాన్ని మా గురువుగారు మాకు అప్పచెప్పారు. ఆ కారణం చేత మేము ఎక్కడెక్కడ స్వాములు ఉన్నారో వారి అడ్రస్సులు సేకరించుకుని స్వయంగా వెళ్ళి అందరినీ మేము ఆహ్వానం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. స్వామివారితోటి వారిని పరిచయం చేసుకున్నాం, మాట్లాడాం, ఆహ్వానం చేశాం. అలాగే వారు అమ్మవారి దర్శనం ఇప్పించారు. అది మొట్టమొదటిసారి. ఈ రెండవసారి ఇంకా పరమ ఆనందం ఏమిటి అంటే మా బాలస్వామి వారి యొక్క పీఠాధిపతులుగా వారు అధిరోహిస్తున్న సందర్భంలో రావడం, ఇది మా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండేటువంటి సందర్భం. మీకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కులదేవత అయితే వారు మాకు మేనత్త అవుతారు. కారణం ఏమిటి? కృష్ణ పరమాత్మ మాకు తండ్రి, ఆ కృష్ణుని యొక్క సహోదరి కనుక మేనత్త గారింటికి రావడానికి ఆహ్వానాలు అవసరం లేదు. వాసుదేవుని యొక్క సోదరి కనుక ఆవిడ వాసవి కనుక ఆ అమ్మవారి దగ్గర రావడానికి మాకు ఆహ్వానం అవసరం లేదు. అందులోనూ మా బాలస్వామి వారు ఉండగా ఇంకా మాకు ఆహ్వానం ఏమిటి? ఇటు ఎప్పుడు వచ్చినా, నరసాపురం వచ్చినా, ఈ ప్రాంతాలు ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే అడ్రస్గా తీసుకుని రావడం జరుగుతుంది. వారికి స్వామివారికి మాకు ఉండేటువంటి అనుబంధం అలాంటిది. అంతేకాకుండా ఇప్పుడు అధ్యక్షుల వారు కూడా వారి మాట చాలా ప్రేమగా, ఆత్మబంధువులాగా, ఒక్కసారి పరిచయం అయితే వారు ఆత్మబంధువు అయిపోతారు ఎలాంటి వారికైనా. వారి వాయిస్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకత అది. ఇలాంటి ప్రేమైక మూర్తులు ఇక్కడ ఈ పీఠానికి ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు వారు నియమితులై పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి సందర్భంలో చక్కటి సమర్థవంతమైన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఇంతమంది ఉండగా అమ్మవారి భోజనం చేయడానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తారు. అమ్మ దర్శనం చేసుకుంటారు, అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు. కనుక ఇలాంటి గొప్ప పీఠానికి సమర్థులైనటువంటి పీఠాధిపతిని నిర్ణయం చేసుకున్నందుకు ముందుగా కమిటీ వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మా స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ పీఠం ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తిని ఏర్పరచుకుంటుంది అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ మా స్వామివారికి 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆయుష్తోటి వారు పీఠంలో వేయించేసి ఉండి ఈ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి మా స్వామివారు పల్లాండుగా మా ద్రావిడ సంప్రదాయంలో పల్లాండు అనేటువంటి మాట చాలా గొప్ప మాట. అంటే ఆండు అంటే సంవత్సరం, పల్లాండు అనేక సంవత్సరములు, కోటి సంవత్సరములు, కాలచక్రం ఉన్నంత కాలము ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి యొక్క సేవలు, వాసవి అమ్మవారి సేవలు ప్రపంచానికి ఎప్పుడూ గుర్తు ఉండేటట్లుగా అమ్మవారు వారి మధ్యలో చేరి ఏవేవి సేవలు చేస్తే ఆమె తృప్తి పడుతుందో ఆయా సేవలన్నీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి ద్వారా జరిపించుకోవాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ మాకు కలిగినటువంటి ఈ అవకాశానికి మేము సంతోషపడుతూ మీ అందరికీ, భక్తులందరికీ కూడా
అమ్మవారి పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలుగ్గా కానీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. అలాగే ఇప్పుడు మీకు స్వామివారు చెప్పిన ప్రవచనం కానీ మీరు చేసే అర్చనలు కానీ ఇవన్నీ కూడా వైదిక ధర్మం అని మనది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏమిటిది? వైదిక ధర్మం. స్వామివారు ప్రారంభం నుంచి ముగింపు వరకు వైదికం విషయం మీద చాలాసార్లు చెప్పారు. వైదిక క్రతువు, వైదిక క్రతువు అని. అలాగే మన ఛానల్ పేరు కూడా వైదిక ధర్మం అన్నమాట. మీరు అందరూ వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి వైదిక పరంగా క్రతువులు మీరు కూడా చేసుకుంటారు కాబట్టి మన ఛానల్కి కూడా అదే పేరు పెట్టడం జరిగింది. ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు. అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆ ఛానల్లో కనిపిస్తున్నారు. ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారనమాట. అటువంటి భాగ్యం మనకు అమ్మవారు ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో అమ్మవారి యొక్క అర్చన చేసుకోండి. అమ్మ యొక్క దివ్య అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. వారు రావటం మాకు చాలా చాలా ఆనందం. ఎందుకంటే స్వామివారి ఏకాదశి రోజు అవకాశం లేదని మాకు తెలుసు, కానీ గోవిందరాజుల వారితో చెప్పాము. సరే వారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అన్నారు. అట్లాగే వారు అట్లానే ఇచ్చేయటం జరిగింది. చాలా సంతోషం. వారు ఒక మాట అడిగారు, స్వామి ఇక్కడ గురునిలయం ఎలా అన్నారు. ఆ గురునిలయం కూడా తయారు చేస్తున్నారు స్వామి అన్నాం. ఆ గురునిలయం కూడా మన సతీష్ గారు మీకు చూపిస్తారు. అది నిర్మాణం చేసేది కూడా. సంతోషం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. ध्यानोपानोदानः समानः यक्षस्रात्रं मनोवाक्वकल्पमादं भक्तस्नाभास्थमज्जा एतदधिविधाय ऋषिरवोचतो पाङ्क्तिम्बा इदगं सर्वं पाङ्क्तेनैव पाङ्क्तग्स्पृणोतीति स्वाहा ओमिति ब्रह्मा ओमितेदगो सर्वं ओमित्येतदनुकृतिः स्मवा अप्योश्रावजेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगं शोमिति शस्त्राणि शगुंसन्ति ओमित्यध्वर्यः प्रतिकरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति वाप्नोति वाहा प्रदण्डस्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय स्वाहा शन्नो मित्रश्चं वरुणः सन्नो भवत्पर्यमा न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशौ प्रथमवादिशं सत्यमवादिशौ तन्मामवेद आवेद्वक्तारौ ॐ शान्तिः 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 सह नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ब्रह्मविदाप्नोति परो देशाभ्यक्ता सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेदनिहितं गुहायां परमेऽप्योमन् स्वस्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायुरग्निः अग्निरापः अद्य पृथिवी दिव्या ओषधयः ओषधेभ्योऽन्नौ
తత్పురుషः स वा एष ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.